నమస్తే అందరికీ ఈరోజు మనం పొటల్స్ ఫ్రై అయితే తయారు చేయబోతున్నాం. ఇవి చూడడానికి దొండకాయలా ఉంటాయి, కానీ ఇవి దొండకాయలు కాదు. ఇవి బెంగాలీ వాళ్ళు ఎక్కువగా తింటారు. ఇది వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో నాకు కమెంట్ చేయండి. అసలు మీరు ఎప్పుడైనా తిన్నారా, పోనీ చూసారా? తినకపోతే ఒక్కసారి ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ అవే తినాలనిపిస్తాయి, అంత బాగుంటుంది టేస్ట్. నేను చూపించిన విధంగా పైన తొక్క అయితే తీసేసుకొని ఇలా మొత్తం అన్నిటికి వీటిని 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. మొత్తం వీటిని ఇలా కట్ చేయడం వల్ల ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. చాలామంది కర్రీ ఫ్రై చేస్తారు, టేస్ట్ అయితే అస్సలు బాగోదు. అలా చేయడం వల్ల కర్రీ అయితే అస్సలు బాగోదు, తినలేము. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలపండి. వీటిలోకి ఏమి స్పైసెస్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలానే చెయ్యాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది బెంగాలీ వాళ్ళు మార్నింగ్ ఎక్కువగా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదంట. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి మనం కలుపుకున్న పొటల్స్ అనేవి ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవడమే. ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. లేదంటే లో ఫ్లేమ్లో పెడితే ఇవి ఫ్రై అవ్వవు, పైగా నూనె అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయినాయో లేదో తెలియాలంటే మీకు కలర్ అనేది తెలుస్తుంది. అందులో పిక్కలు ఉంటాయి, ఆ పిక్కలు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా పిక్కలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి సాంబార్ వీటి కాంబినేషన్ కింద సూపర్గా ఉంటుంది. ఫైనల్గా మన పొటల్స్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.